2009లో హీరో మంచు విష్ణు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన విరానికా రెడ్డిని వివాహం చేసుకోవటం జరిగింది. వీరికి మొదటి సంతానంగా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆడపిల్లలు అయిన వీరికి అరియానా, విరియానా అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత విష్ణు ఒక అబ్బాయికి ఇంకా అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోయిన్ మాన్యతా దత్ ని 2008లో మూడో వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. అబ్బాయికి షారుఖ్ ఖాన్ అని, అమ్మాయికి ఇక్రాన్ అని పేర్లు పెట్టారు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఉదయ్ భాను మొదట ఒకరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకి అతనితో విడిపోయి విజయ్ కుమార్ అనే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం జరిగింది. వీరికి కమల ఆడపిల్లలు జన్మించారు. వీరికి యువి నక్షత్ర, భూమి, ఆరాధ్య అనే పేర్లు పెట్టారు ఆమె. బాయ్స్ మూవీతో వెండితెరకి పరిచయమైన హీరో భరత్ ప్రేమిస్తే మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యారు. ఇక 2013లో భరత్ తన చిన్ననాటి ఫ్రెండ్ జస్లీని పెళ్లి చేసుకోవటం జరిగింది. 2018లో వీరికి ఇద్దరు మగ కమల పిల్లలు జన్మించారు. వీరికి ఆద్యాన్, జేన్ అని పేర్లు పెట్టడం జరిగింది. వీరు ఐడెంటికల్ ట్విన్స్ అని ఇట్టే తెలిసిపోతుంది. బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ డానియల్ వీబర్ ని 2011లో వివాహం చేసుకోవటం జరిగింది. వీరు నిషా అనే ఒక అమ్మాయిని 2017లో దత్తత తీసుకున్నారు. అదే ఏడాది సన్నీ లియోన్ ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చింది. వీరికి అషర్ ఇంకా నోహా అనే పేర్లను పెట్టారు. బాలీవుడ్ దర్శక నిర్మాత ఇంకా హోస్ట్ కరణ్ జోహర్ కి 2017లో ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. వీరిలో ఒకరు అమ్మాయి, ఇంకొకరు అబ్బాయి. వీరి పేర్లు రూహి ఇంకా యష్. అయితే కరణ్ జోహర్ వైఫ్ ఎవరు అనేది మాత్రం ఇప్పటికి కూడా సస్పెన్స్ గానే ఉంది. బాలీవుడ్ లేడీ డైరెక్టర్ ఇంకా నటి ఫరా ఖాన్ 2004లో కొరియోగ్రాఫర్ శిరీష్ కుందర్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కమల ఆడపిల్లలే ఉన్నారు. వీరికి దివా ఇంకా అన్య అనే పేర్లను పెట్టడం జరిగింది. మంచు విష్ణు డెబ్యూ మూవీ సూర్య మూవీలో హీరోయిన్ గా నటించిన సెలీనా జెట్లీ 2011లో ఆస్ట్రేలియన్ ఎంటర్ప్రెన్యూర్ పీటర్ హగ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2017లో ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. వీరికి ఆర్థర్ హగ్ ఇంకా షంషేర్ హగ్ అనే పేర్లని పెట్టడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.